నాకు 8 మంత్ కంప్లీట్ అయిపోయే వరకు ఇక్కడే ఉన్నాను. అంటే రేపటికి 9 వస్తుందని కానీ నేను ఊరు వెళ్ళాను. అంటే ఇంకా ఊరు వెళ్ళేటప్పటికి 9 మంత్ మాట. ఇంకా 9 మంత్స్కి ఊరు వెళ్ళాను కదా, 8 మంత్స్ ఇక్కడే ఉండి నేనే వండుకొని తినేదాన్ని కదా. ఇక్కడ ఉన్నప్పుడు అనిపించింది, అబ్బా ఊరు వెళ్తే బాగుండు, అమ్మ చేసి పెడుతుంది, మంచిగా కావాల్సినవి తినొచ్చు, ఇక్కడ దొరకలేనివి ఊర్లో దొరుకుతాయి, అలాగే ఫ్రెష్గా కూడా దొరుకుతాయి కదా, ఊరు ఎప్పుడు వెళ్తానా ఎప్పుడు తింటాను అన్నట్టు అనిపించింది నాకు. మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది కదా. అలాగే నేను ఊరు వెళ్ళేటప్పటికి పరిస్థితులు వేరేలా ఉన్నాయి. ఎందుకంటే నాన్నకి హెల్త్ బాగాలేదు. ఇంక అటువంటి పరిస్థితుల్లో నాకు అది కావాలి ఇది కావాలమ్మా, నాకు అది వండి పెట్టు ఇది వండి పెట్టు అనేది మనం అడగలేం కదా. ఎందుకంటే ఇంట్లో పరిస్థితులు బాగుంటుంది, మనం ఏది తిన్నా హ్యాపీగా తినగలం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇంకా నాన్నకి బాగాలేదు కదని చెప్పి నేనేమి అడిగేదని కాదు. అక్కడికి అమ్మ అనేది, ఎందుకమ్మా నాన్నకి బాగాలేదని చెప్పా, ఏమీ తినట్లేదు ఏమీ అడగట్లేదు కూడా నువ్వు అని అనేది. అదేం లేదమ్మా, నాకైనా ఏం తినాలనిపించలేదు అనేదాన్ని. కానీ అమ్మకి తెలిసింది మాట, నేను కావాలని అడగట్లేదు అని. అక్కడికి నాకేం తినాలనిపిస్తుందో అవి అమ్మ పెట్టుకొచ్చి పెట్టేది. అప్పుడు అనిపించేది నాకు మనసులో తినాలనిపిస్తుంది, కానీ అమ్మకి నేను చెప్పలేదు, ఎలా తెలిసింది అనుకునేదాన్ని. ఊరు వెళ్ళాక 9 మంత్స్ వచ్చినాక మనకి కొంచెం నీరసం అనేది వస్తుంది కదా. నేను మార్నింగ్ లేచేటప్పటికి 8 అయిపోయింది. అప్పటికే అమ్మ లేచి టిఫిన్ రెడీ చేసి వంట చేసేసి పనికి వెళ్ళిపోయేది. ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే నేను వచ్చి చేసుకుంటానమ్మా, నువ్వేం చేయకు అనేది. కానీ అమ్మ వచ్చేటప్పటికి ఏం చేసుకుంటుంది అని చెప్పి నేను ఆ చిన్న చిన్న పనులు కూడా అలా మెల్లగా చేసేసేదాన్ని. ఎందుకు చేసేవమ్మా, నేను వద్దన్నాను కదా, నువ్వు రెస్ట్ తీసుకో, ఇన్ని రోజులు మీ ఇంటికాడ చేసుకుని వచ్చావు, మళ్ళీ ఇక్కడ ఎందుకు చెయ్యాలి అనేది అమ్మ అనేది. నేను వెళ్ళడమే ఇక నుండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటికే 9 మంత్స్ వచ్చేసింది కదా, మళ్ళీ చెకప్కి వెళ్ళాలి హాస్పిటల్కి అని చెప్పేది అమ్మ వాళ్ళ ఇంటి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. అమ్మ వాళ్ళకి కొంచెం దగ్గర ఉంటుంది అన్నమాట. అక్కడ వెళ్ళాక మళ్ళీ నెక్స్ట్ మండే వచ్చేదిని జాయినింగ్ అని చెప్పింది మేడం. ఇంకా తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అత్తమ్మ మావయ్య వచ్చారు. అత్తమ్మ వచ్చి 24 రోజులు ఉంది కానీ ఇంటి దగ్గర అని చెప్పింది. నేను మళ్ళీ చెకప్కి రమ్మన్నారు అత్తమ్మ, మళ్ళీ అక్కడి నుంచి దూరం అవుతుంది, ఇంకా ఎవరు లేరు కదా, మీ అబ్బాయి కూడా లేడు తీసుకురావడానికి అని అన్నాను. సరే అయితే ఎక్కడి నుంచి వెళ్ళు, ఎప్పుడు జాయిన్ అవ్వమన్నారు ఏంటి అవన్నీ అడిగింది. అన్నీ చెప్పానమాట. సర్లే అని చెప్పి అత్తమ్మ వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు ఇంకా ఈసారి వచ్చి జాయిన్ అవ్వమమ్మ అని చెప్పింది డాక్టర్ అమ్మ. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వండడానికి అంటే అక్కడ ఎవరు లేరు, అత్తయ్య మామయ్య ఇద్దరే ఉన్నారన్నమాట. మా ఆడపడుచులకి ఫోన్ చేసినాను, ఏ ఊరు వెళ్తున్నాను నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా ఏమిటి అని మామూలుగా అడిగితే, ఇంకా మా ఆడపడుచులు కూడా అన్నారు, ఎందుకులే ఎలా నెలలు నిండిపోయినాయి కదా, మళ్ళీ అక్కడ ఏమైనా ఇబ్బంది అయినా చూసుకోవడానికి ఎవరున్నారు, మా అమ్మ వాళ్ళకి ఏం తెలియదు, నీకేమైనా నీరసం అనిపించినా సరే నైట్ టైంలో అయినా డే టైంలో అయినా ఎవరో తీసుకొస్తారో, ఎవరు లేరు కదా అక్కడ, మా తమ్ముడు అంటే ఇబ్బంది లేకపోతున్నాం, వెళ్ళొద్దులే మీ ఇంటి దగ్గరే ఉండు అని అయితే మా ఆడపడుచులు కూడా అన్నారు. ఇంకా నేను మాట అక్కడికి వెళ్ళలేదు. ఇంకా డెలివరీ అయినాక వెళ్దాంలే చెప్పని వెళ్ళలేదు. అత్తమ్మ వస్తూ ఉండేది, కాసేపు పెద్ద పాపతో మాట్లాడి ఆడికిని వెళ్తూ ఉండేది వచ్చి.